మాతాకి ఈ అవకాశాన్ని నిజంగా అంటే కలగా ఉంది. కరెక్ట్గా 2.5 సంవత్సరాల క్రితం స్వామివారితో నా అనుభవం ఒకటి మీ అందరితో పంచుకోవాలనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను దాదాపుగా 12 సంవత్సరాల నుంచి పాత్రికేయ వృత్తిలో ఉన్నాను. 2.5 సంవత్సరాల క్రితం కొన్ని అనివార్య కారణాల చేత దాదాపుగా రోడ్డు పైన ఉండాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రిఫ్లెక్షన్ అని ఒక ఛానల్ నేను స్టార్ట్ చేశాను. దాంట్లో కేవలం కొన్ని 3-4 వీడియోలు మాత్రమే చేశాం. ఆ సందర్భంగా హైదరాబాద్లో తంగిరాల సత్యనారాయణ గారు, మా గురువు గారు, వారు ఒకసారి నాన్న నువ్వు మైసూరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారా అన్నారు. మనకెవరు తెలీదు. వచ్చాం, కారులో అక్కడి నుంచి వచ్చాం. బయట చెట్టు కింద కూర్చున్నాం. అర్థం కావట్లేదు లోపలికి ఎలా వెళ్ళాలి, ఏంటి, స్వామివారి దర్శనం అవుతుందా అవదా. ఆ మధ్యాహ్నం పూట కష్టం అన్నారు. మేము బయటే ఆ చెట్టు కింద పడుకొని ఉన్నాను నేను కొంతసేపు. ఆ తర్వాత లేదు, స్వామివారి దర్శనం అయినా సరే కాకపోయినా సరే అట్లీస్ట్ మనం వారు నడిచినటువంటి ప్రదేశంలో ఒకసారి మనం లోపలికి వెళ్ళి వస్తే చాలు అనే భావనతో లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత ఆ రోజే సంతోష్ కుమార్ ఘనపాటి గారు వారు మమ్మల్ని చూసి, అయ్యా మీరు రిఫ్లెక్షన్ ఛానల్ అమ్మోకు కదా అనగానే చాలా సంతోషం వేసింది. స్వామి నీ అనుగ్రహం. తర్వాత బాలస్వామి వారి దగ్గరికి వెళ్ళి చెప్పి మన రిఫ్లెక్షన్ ఛానల్కి ఒక నిమిషం బయట కూడా ఇప్పించారు. ఆ తర్వాత అప్పాజీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారు ఒక మాట అన్నారు. అది నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. ఆ రోజు నా మెడలో ఇలా మాలలు వేస్తూ, ఈ పని నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావేమో, నువ్వు చేయట్లేదు, ఆ తల్లి సరస్వతి చేపిస్తుంది. నిజంగా ఈ విషయంలో నేను మా అమ్మ నాన్నలకి రుణపడి ఉంటాను. నాన్నగారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాదాపుగా 23 సంవత్సరాలు బాసరలో పనిచేశారు. బాసర సరస్వతి మాత. స్వామివారికి తెలీదు బాసర సరస్వతి మాత దగ్గర నేను పెరిగానని. వారి నోట ఆ మాట వినగానే నా ఆనందానికి అవధులు లేవు. ఇది చాలురా ఈ జన్మ కనిపించింది. అక్కడ మొదలైన నా ప్రస్థానం రిఫ్లెక్షన్ ఈరోజు మంగళం శుభమంగళం మంగళం జయమంగళం అంటూ స్వామివారికి ఒక అద్భుతమైనటువంటి పాట చేసే సౌభాగ్యాన్ని వారు కలిగించారు. మంగళం శుభమంగళం మంగళం జయమంగళం మంగళం శుభమంగళం మంగళం జయమంగళం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్తపీఠాధీశులకు శుభమంగళం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం కలిగించారు. నిజంగా ఈ పాట విషయంలో నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి వంశీధర్ పార్నంద్ గారు, వారి లిరిక్స్ రాశారు. అండ్ శ్రీనివాస్ గారు, వారు వీడియో ఎడిట్ చేశారు చాలా అద్భుతంగా. మీరు ఒక్కసారి చప్పట్లు కొట్టచ్చండి వాళ్ళకి ప్లీజ్. మీ ఆశీస్సులు ఉండాలి స్వామిజీ వారిపైన. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం అంటా ఉంటాం అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ప్రపంచం అంతటి కంటే భారతదేశం చాలా అద్భుతమైంది. భారతదేశంలో ప్రత్యేకంగా హిందువుగా పుట్టిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం చాలామందిని సెక్యులర్లు, సూడో సెక్యులర్లు అనే భావనతో ప్రాక్టీసింగ్ హిందూస్ కాదు, అంటే మన ధర్మాన్ని పాటించకుండా హిందువులు చాలామంది ఉన్నారు. పాటించే హిందువులుగా ఉండటం, పాటించే హిందువుల్లో ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ధర్మం గురించి యుద్ధం చేసే హిందువులు ఉండటం. ఇక్కడ ఇంతమంది పాటించే హిందువులు ఉన్నారు. నిజంగా ఇది ఒకటైతే ఈ పాటించే హిందువులకి మనకు రాముడు పుట్టినప్పుడు మనం లేమండి, కృష్ణుడు పుట్టినప్పుడు మనం లేము. శ్రీరామచంద్ర ప్రభువు ధర్మం అంటే ఏంటో చెప్పారు, కృష్ణుడు ఆ ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పాడు. మరి ఈరోజు నిజంగా స్వామివారి పాదాల యొక్క ఫోటో ఉంటే చాలు. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు నేను ఇక్కడికి మైసూరుకు వచ్చినప్పుడు స్వామివారిని చూడాల్సిన అవసరం లేదయ్యా, వారు నడిచినటువంటి ప్రదేశంలో ఒక్కసారి నేను వెళ్ళి మొక్కొని పోతే చాలు నాకు అనిపించింది.
అట్లాంటి దగ్గర నుంచి 84 ఏళ్ళ వయస్సులో, అంటే వయస్సు అనేది వారి శరీరంకి సంబంధించింది, కానీ వారికి అవసరం లేదు. ఈరోజు ఇంతమంది మన కోసం ఉన్నారు. మీరు ఎవరైనా స్వామివారి గురించి వచ్చారా? స్వామివారి పాదాల ఫోటో ఉంటే చాలు మనకి. కానీ అది కాదు వీళ్ళందరినీ ఒక మార్గంలో నేను తీసుకెళ్ళాలి అని వారి శ్రమ ఏది పట్టుకున్నా ఇంతకుముందు అన్న అందరూ చెప్పారు. అమెరికాలో నిజంగా ధర్మం కాపాడాల్సిన అవసరం లేదండి. ధర్మం ఆటోమేటిక్గా దానికి అది కాపాడుకుంటుంది. ధర్మాన్ని పట్టుకొని ఉంటే మనం కాపాడగలుగుతాం, అంతే. ఈ సందర్భంలో ఒక 2 లైన్లు నాకు ఇంతకుముందు అనిపించినవి, అవి చెప్పి నేను ముగిస్తాను. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు, మా జీవితమైనావు, ఆది అంతయు నీవేనయ్యా, దీనులమే మేము నీ దాసులమైనాము. అవునని కాదని, లేదని ఉందని, నీదని నాదని, పేదని పెద్దని, శాశ్వతమే నీవు, శాశ్వతమే నీవు. కన్నులు తెరచి మూసేలోపే కథను నడిపేవు, నీ నుండి విడి నిన్నే చేరే మార్గము చూపేవు. పరమోత్తమమైన ఆత్మగా మారే దారిని చూపేవు. పరమాత్మలో మేము ఏకమయ్యే అవకాశం ఇచ్చేవు. ఆ అవకాశం ఏంటంటే సద్గురువుల కృప. వారు మనల్ని చూస్తే చాలు అనుకునే దగ్గర నుంచి వారు మనల్ని నడిపిస్తున్నారు. వారు మనల్ని శాసించవచ్చు, వారు మనల్ని బోధిస్తున్నారు. ఆ బోధన మనం అందరం కూడా వినగలుగుతున్నాం. వారితో పాటుగా మనము గాలి పీల్చుకోగలుగుతున్నాం ఈ భూమి మీద. ఇది చాలు, ఇంతకు మించిన అదృష్టం అవసరం లేదు. ఈ అదృష్టాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో మనం మన ధర్మాన్ని పాటిస్తే అన్నీ అయిపోతాయండి, అన్నీ అయిపోతాయి. అంతకు మించిన సంతోషం వారికి అవసరం లేదు. వారికి మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది మాత్రం ఇస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఘనాపాటి గారు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో ధర్మం నిలబడాలి. ఎవరి కోసం అంటే మన కోసమే. ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఎక్కడైతే దూరం అవుతున్నదో ఆటోమేటిక్గా మనం చస్తున్నాం. ప్రాణం గురించి మిగిలింది ఏం లేదనుకుంటాం కదా. సో అది పరిస్థితి. చాలా బాగుంది. తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి. మరొకసారి అప్పాజీ వారికి, బాలస్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి, మా అమ్మ నాన్నలకి, అలాగే అక్కడ నా భార్య కూర్చుంది శ్రీనిధి, నా పాప శుభాంగి, స్వామివారి ఆశీస్సులు మా పని ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మనం అందరం భారత్ మాతాకి. ఇక్కడ ఒకే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, భారత్ మాతాకి జై అన్నప్పుడు మనం ఖచ్చితంగా చేతులు పైకి లేపాలి. మన తల్లికి మనం చేయి కొడుతున్నప్పుడు చేతులు పైకి లేకపోతే మనం చూస్తున్నాం ఎవరెవరో దేనికోసం చేతులు పైకి లేపుతున్నారు, వాళ్ళ చేతుల్లో ఏం పట్టుకుంటున్నారు. అట్లీస్ట్ మనం ఏం అవసరం లేదు, పిడికిల్లి పట్టుకొని చేయి లేపితే చాలు, అంతకుమించి ఏది అవసరం లేదు. భారత్ మాతాకి. అద్భుతం. జై హింద్. బరువైనటువంటి మాటలు, భారమైనటువంటి హృదయం, చెమర్చిన కళ్ళు, ఇది అమోఘంగా సాగినటువంటి అమోఘ దేశపతి గారి ప్రసంగం.